న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి కనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హారోషేతులో నివసించిన సిసెరా అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేళ్లను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేళ్లు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రామీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేళ్లు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్లి నఫ్తాయిలలోను జెబూలూయినలోను 10,000 మంది మనుష్యులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చుచుండలేదా అని దెబోరా చెప్పగా బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్లెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చెదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేషునకు వెళ్ళెను. బారాకు జెబూలూనీయులను నఫ్తానీయులను కేదేషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయూనీయుడైన హెబెరు మోషే మామ అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కేదేషునొద్దనున్న జయనన్నీములోని మస్తకీ వృక్షమునొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. అబినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయెనని సిసెరాకు తెలుపబడినప్పుడు సిసెరా తన రథములన్నిటినీ తన 900 ఇనుప రథములను అన్యుల హరోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలుపింపగా దెబోరా, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారోకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనకు కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషేతు వరకు తరుముగా సిసెరా యొక్క సర్వసేనయును కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలియుండలేదు. హాసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను. కనుక సిసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరే భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమున చొచ్చెను. ఆమె గొంగళితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగిను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచి, ఉండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ నేవడైనను ఉన్నాడా అని నిన్నడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని చెప్పవలనన్ను. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెదుకుచున్న మనుషుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతల్లో నుండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేళ్ల ఎదుట కనాను రాజైన యాబీనును అణచెను. తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేళ్ల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. ఆమేన్.